సో నేను హారిక, నాకు కుకింగ్ అనేది ప్యాషన్. జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ ఫుడ్ అవి చూస్తూ ఉంటాం అనమాట. ఇవేవో వింత వింతవన్నీ, కోక్లో బ్రెడ్ వేస్తాడు, కోక్లో గులాబ్ జామ్ వేస్తాడు, అసలు చూస్తేనే అసలు కడుపులో దేవుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా మీరు ట్రై చేయాలి? మీకు చిన్నప్పుడు మీరు ఏమైనా అల్లరి చేశారనుకోండి, మీ పేరెంట్స్ మీకు ఏం పనిష్మెంట్ ఇస్తారు? మామూలుగా అయితే ఏదో దెబ్బ వేస్తారు, కూర్చోబెడతారు. మా నాన్న మాకేం చెప్పేవారు కదా, మీరు ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు అనేవారు. మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి? ఈ పుష్ప 2 అండి. అన్నం తింటున్నా, బోన్ చేస్తున్నా, అంట్లు గడుగుతున్నా, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ పుష్ప 2 అంటే అంత వైలెంట్ మూవీ చూస్తూ మీరు ప్రశాంతంగా భోజనం చేస్తారనమాట. పెళ్లి గురించి అది అడిగితే లవ్ మ్యారేజ్ అన్నారు. అసలు ఏమిటి ఆ కథ, ఏమిటి? మా హారిక గారిని ఎలా పడేసారు? ఏం పేరు? స్పర్శ ది టచ్ అనమాట. నైట్ ఏమైందంటే, ఎప్పుడు లేనిది నేను నిద్రలో ఆల్మోస్ట్ 2.5 లీటర్స్ వాటర్ తాగేశాను. ఫిట్ స్టార్టెడ్ లైక్ ఇలా బర్నింగ్ సెన్సేషన్ లా స్టార్ట్ అయింది. మా అమ్మమ్మకి ఫిట్స్ వచ్చేవి, నేను అస్సలు చూసేదాన్ని కాదు. నాన్న ఎక్కడున్నాడా అని ఎత్తుక్కొని నాన్న వెనక్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఒక రోజు నాన్నకు వచ్చాయి ఫిట్స్. ఎక్కడైనా మేము లోన్ తీసుకోవాలన్నా, ఎవరిని తీసుకోవాలన్నా దే యూస్ టు రిజెక్ట్. హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు తెలుగింట్లో బాతాకాని ఎపిసోడ్ 2. ఇవాళ ఎపిసోడ్ 2లో భాగంగా మనం వచ్చిన గెస్ట్ పేరు హారిక. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, అలాగే ఆవిడకి ఒక ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ ఛానల్ కూడా ఉంది. సో ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పుకుందాము. వచ్చేసేయండి నాతోటి. హలో, వెల్కమ్ వెల్కమ్. డంబుల్స్ తో కొట్టి చంపేస్తారా ఏంటి మమ్మల్ని రాగానే? మొత్తం మీ సామ్రాజ్యమేగా ఇదంతా. అంతే అండి, హ్యాపీ ప్లేస్. మీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు, కాసేపు కూర్చుని ఆ బాత కానీ మొదలెట్టేద్దామా మరి? ఆఫ్ కోర్స్. సో హారిక గారు, బాగుందండి మీ కిచెన్, అన్ని బాగున్నాయి. మొత్తానికి ఇక్కడ సెట్ చేశారు కిచెన్ లోనే. నాకు కూడా అంతే మరి. నాకు మీరు కొద్దిగా పరిచయం అయ్యారు, మీ ప్రొఫైల్ అన్ని చూసాను, కొంచెమే తెలిసింది. మొత్తం అంతా ఇప్పుడు లాగుతాం మేము. సో మా ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి నేను మీకు తెలుసా అనుకుంటూ మా ఆడియన్స్ని కూడా పరిచయం చేసేసుకోండి ఒకసారి. సో నేను హారిక, నేను బేరియాలో ఆల్మోస్ట్ 13 years నుంచి ఉంటున్నాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక ఐటీ ప్రొఫెషన్ ఆల్మోస్ట్ 11 years నుంచి ఉంది. అండ్ అది కాకుండా నాకు కుకింగ్ అనేది ప్యాషన్. అది ఎందుకో కూడా చెప్తాను తర్వాత మీకు. అది కాకుండా నాకు క్రోషేయింగ్ కూడా చాలా ఇష్టం. నేను చాలా అల్లాను. ఈ మధ్య టైలరింగ్ నేర్చుకుని కొన్ని పర్సులు కూడా కుట్టాము. మన డాలర్ ట్రీలో మరి మేము ఆల్టరేషన్స్ అవి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అనవసరంగా. అసలు అందుకేనండి బాబు, ఒక డ్రెస్ కి $70 అంటున్నారు. ఎవరండి కట్టేది? అందుకే నేర్చేసుకున్నా టైలరింగ్. మీరు కూడా అంతే అంటారేమో ముందు ఇంకా బిజీ అయిపోయాక. సెలబ్రిటీ టైలర్ అయిపోతారు మీరు, లేడీస్ టైలర్ లాగా. ప్రెసెంట్ మిమ్మల్ని బాగా బెస్ట్ గా డిస్క్రైబ్ చేసే, మీకు ఏదైనా ఒక క్వాలిటీ, మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేసేది ఏంటి? నేను బై ప్రొఫెషన్ టెస్టర్, క్యూఏ ఇంజనీర్. బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే మాత్రం కొంచెం టెస్టర్, పేషెన్స్ గా ప్రతి దాంట్లో చూసి మనకి అది సెట్ అవుతుందా లేదా అని చూసి కానీ మనం వెళ్ళం అందులో. అది ఏదైనా సరే, క్రోషింగ్ అన్నా, టైలరింగ్ అన్నా, కుకింగ్ అంటారా? ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్ ఇన్ వాట్ ఐ డూ. మీకు ఇంపార్టెంట్ రోల్ ఏంటి? నాకు కొంచెం హెల్త్ వైపు నేను చూసుకుంటున్నా, ఇండివిజువల్ గా నా సెల్ఫ్ గా. వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని వేకప్ కాల్స్ వచ్చాయి నాకు. సో అందుకనే నేను ఇప్పుడు నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. లైక్ అందులోంచి పుట్టిందే కుకింగ్ ఛానల్ కూడా. సో ఎలా తీసుకోవాలి ఏంటి, పోర్షన్ కంట్రోల్స్, జిమ్ అని. అది చాలా మంచి పాయింట్ పెట్టుకున్నారు మీరు. యాక్చువల్లీ వెరీ గుడ్. జనరల్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ ఫుడ్ అవి చూస్తూ ఉంటాం అనమాట. ఇవేవో వింత వింతవన్నీ, కోక్లో బ్రెడ్ వేస్తాడు, కోక్లో గులాబ్ జామ్ వేస్తాడు, అసలు చూస్తేనే అసలు కడుపులో దేవుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా మీరు ట్రై చేయలేదండి? థ్యాంక్ఫుల్లీ నేను అంత క్రియేటివ్ కాదు. సో మన ఏం బెటర్ కదా. లేదు, సంతోషం. నాకు రావు కూడా. మా ఆడియన్స్ పరిచయం అయిపోయారు, నేను మీకు తెలుసా అని. ఇంకా అలా మొదలైంది అనుకుంటూ మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది, మీ ఫ్యామిలీ ఏంటి, అవన్నీ కూడా, ఎడ్యుకేషన్ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నాన్నేమో కరీంనగర్, అమ్మదేమో బందర్ సైడ్. మరి చదువు, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా? ఎడ్యుకేషన్ చెప్పినా, మాకు స్కూల్లో 2 సార్లు బెల్ కొట్టేవారు. సెకండ్ బెల్ కొట్టేప్పుడు మేము వెళ్తాం. అంత దగ్గర అన్నమాట మాకు. ఇల్లు కిందకి దిగితే స్కూల్. చక్కగా.
సో అది స్కూల్ కంటే కూడా ఏదో మామూలుగా తెలిసిన చోట వెళ్ళి చదువుకున్నట్టు ఉండేది. మీ ఫ్యామిలీ ముఖ్యంగా అసలు మీ పేరెంట్స్, సిబ్లింగ్స్? అమ్మ, నాన్న, నేను, చెల్లి అనమాట. నాన్న ట్రాన్స్పోర్ట్ లో మేనేజర్ గా చేసేవారు, అమ్మ స్కూల్ టీచర్ గా చేసి తర్వాత హోమ్ మేకర్. 2 బెల్ కొట్టే స్కూల్లో చేసేవారు. అర్థమైంది, మీరు ఏదో తెలిసిన ప్లేస్ కే వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది అన్నప్పుడే నేను అర్థం చేసుకున్నాను ఈవిడ. కానీ కొన్ని 2-3 years చేసి అమ్మ కూడా హోమ్ మేకర్ అనమాట. తర్వాత మా సిస్టర్ తన డాక్టర్, ఇక్కడ ఇప్పుడే ఫిలడెల్ఫియాలో ఉంటుంది. షీఈస్ డూయింగ్ హర్ రెసిడెన్సీ. నేను ఇక్కడ బేరియాలో. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, క్యూఏ టెస్టర్ కదా, అది చేసుకుంటూ మరి సైడ్లో మళ్ళీ అగైన్ కుకింగ్ ఛానల్, ఎందుకంటే ఐ నో మీరు ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నారు, బట్ దాని వెనక ఏదో ఇందాక రీజన్ ఉంది చెప్తా అన్నారు కదా. ఒక నైట్ ఏమైందంటే ఎప్పుడు లేనిది నేను నిద్రలో ఆల్మోస్ట్ 2.5 liters వాటర్ తాగేశాను. ఫీట్ స్టార్టెడ్ లైక్ ఇలా బర్నింగ్ సెన్సేషన్ లా స్టార్ట్ అయింది. సో నేను ఆ వీకే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే నేను చాలా హై రేంజ్ ఆఫ్ డయాబెటీస్ లో డయాగ్నోస్ అయ్యాను అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఫుడ్ ఆప్షన్స్, ఎట్లా మనం చేయాలి ఎలా. అండ్ నాకేంటంటే నాకు అకౌంటబిలిటీ ఉంటే నేను ఐ విల్ బి మోర్ కన్సిస్టెంట్ అనమాట. సో అందుకనే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి అన్ని హెల్దీ రెసిపీస్ పెట్టడం. అట్లీస్ట్ ఒకవేళ వేరే రెసిపీ పెట్టినా అది ఎంత వరకు పోర్షన్ కంట్రోల్లో తినాలి. మరి స్కూల్, కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదంటే ఇప్పటికీ గుర్తొస్తే అప్పుడు అలా చేసాము అని తలుచుకుని నవ్వి, లేదా మీ హస్బెండ్ తో షేర్ చేసుకుని నవ్వుకునే ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? మీకు చిన్నప్పుడు మీరు ఏమైనా అల్లరి చేశారనుకోండి, మీ పేరెంట్స్ మీకు ఏం పనిష్మెంట్ ఇస్తారు? మామూలుగా అయితే ఏదో దెబ్బ వేస్తారు, కూర్చోబెడతారు. మా నాన్న మాకేం చెప్పేవారు కదా, మీరు ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు అనేవారు. అబ్బా, మేము ఇద్దరం కూర్చొని నేర్చేవాళ్ళం, నేను మా సిస్టర్ కూర్చొని. మాకు స్కూల్ అంటే అంత ఇష్టం అనమాట. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఇంకా స్టిల్ మీకు బాగా? నాకు తెలుగు టీచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆవిడ చూడడానికి కూడా చాలా పెద్ద ఆవిడలాగా ఉండేది అప్పట్లోనే. ఏదో ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు స్టోరీలు చెప్తారు, అట్లా చెప్పేవారు అనమాట. వెంకాయమ్మ టీచర్ అని. నాకు వెంకాయమ్మ గారు చాలా ఇష్టం. ఆవిడ వచ్చిందంటే ఎక్కడున్న ఫస్ట్ బెంచ్ లోకి వచ్చేస్తాం, అంత ఇష్టం. నాకు పంపించారు కదా క్వశ్చనేర్, నాకు ఆన్సర్స్ చేశారు. సో మేము చూడడానికి కష్టం లేదు, చాలా డౌన్ ఫేస్ చూసాము అన్నట్టుగా మెన్షన్ చేశారు. సో అవి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని? మాది హ్యాపీ ఫ్యామిలీ, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. నేను కానీ మా సిస్టర్ కానీ స్కాలర్షిప్స్ తో చదువుకు. మా సిస్టర్ అయితే ఆల్మోస్ట్ హర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ ఫ్రీ, స్కాలర్షిప్. మాకు చదువే ఆస్తిలాగా అనమాట. అండ్ నాన్నకి బాగా హెల్త్ బాగా దెబ్బతినింది అనమాట. ఆ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు మన దగ్గర అంత మనీ ఎక్కువ ఉండవు కదా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. సో ఎప్పుడైనా ఎక్కడైనా మేము లోన్ తీసుకోవాలన్నా, ఎవరిని తీసుకోవాలన్నా దే యూస్ టు రిజెక్ట్, మాట్లాడేవాళ్ళు. అంటే ఇప్పుడు మనీ ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం. బట్ ఆ ఫేజ్ నుంచి ఎలా అసలు? అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఫ్యామిలీని ఎట్లయినా మనం అందరం కలిసి ఫ్యామిలీగా we have to change our circumstances అని. మీ హస్బెండ్ కూడా ఒకసారి పరిచయం చేస్తే మాకు కూడా అసలు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని అడగడానికి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు తెలుగింట్లో బాతాగాని. మీ పేరు? సిద్ధార్థ రాయా? మీరు మామూలు సిద్ధార్థ అంతే, సిద్ధార్థ రాయ్ కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ కాలు కొంచెం దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయినా కూడా మా షోలో కష్టపడి పాపం వచ్చి కూర్చున్నారు ఇక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే డాక్టరా, ఇంకేమైనా ఉన్నాయా? సాఫ్ట్వేర్. పెళ్లి గురించి అది అడిగితే లవ్ మ్యారేజ్ అన్నారు. అసలు ఏమిటి ఆ కథ, ఏమిటి? మా హారిక గారిని ఎలా పడేశారు, ఏమిటి? పడేయడం అంటే బీటెక్ లో ఏం లేదు. బీటెక్ లో యాక్చువల్లీ నేను తనకంటే 1 year సీనియర్ అనమాట, నా జూనియర్ బీటెక్ లో. సో అప్పుడు మాకు పెద్ద ఎక్కువ 1 or 2 times మాట్లాడుకున్నాము. తను ఫస్ట్ వచ్చింది మాస్టర్స్ కి, నేను మాస్టర్స్ కి వద్దాము అని వచ్చేప్పుడు తెలుసుకుంటాం కదా, ఆ గ్రూప్ లో ఈ గ్రూప్ లో వాటిలో జాయిన్ అయ్యి ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా యూనివర్సిటీ అప్లికేషన్ వాటి నుంచి అసలు ఎక్స్పోజర్ గురించి అందరినీ కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ చూసాను, ఈ రోజే వచ్చాను యూఎస్ కి అన్నట్టు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక ఫోటో పెట్టింది. అయితే మాట్లాడి తర్వాత ఆ మాటల్లో కాలేజ్ అడ్మిషన్, ఇంకా అలా తర్వాత పులిహార కలిపారు అన్నమాట ఇద్దరు. అందుకే ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ లో అన్ని భలే కనెక్ట్ అవుతుంది. సో ఆవిడ చేసే వంటల్లో మీకు ఫేవరెట్ ఏమైనా ఉందంటే? విచిత్రమైన వంట కూడా ఏమైనా చేసారు ఆవిడ మీ మీద ప్రయోగం, మా వరకు రాంది? విచిత్రం అంటే మొన్న వచ్చేదో రోడ్డు పచ్చళ్ళల్లో ఎప్పుడు తినని రోడ్డు పచ్చడి చేసింది. ఏంటది? మునగాక క్యారెట్ రోడ్డు పచ్చడి కామనేగా. అవునా? మేము మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు క్యారెట్ రోడ్డు పచ్చడి. అది బాగాలేదన్నప్పుడు బాగాలేదు, చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఆహా, అది తింటే అంతే,
మాటలకే ఉన్నారు ఆవిడ చెప్పకపోతే అలాగే చెయ్యి ఒకటి వేసి పెట్టా, అందుకే ఎందుకన్నా మంచిదని. హారిక ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు అండ్ చాలా అచీవ్ చేశారు ఆవిడ లైఫ్లో యూనో. సో ఆవిడ గురించి మీ అభిప్రాయం ఏదైనా ఒక వాట్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ మీకు హారిక అంటే? ప్రౌడ్ మూమెంట్ అంటే లైక్ ఇఫ్ ఎనీ ఏదైనా సీరియస్గా ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ ఏదైనా కొంచెం టఫ్గా వచ్చినప్పుడు నేను ఎట్లా అంటే లైక్ నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత ఏం జరుగుతుంది అని ముందు నుంచే నేను స్ట్రెస్ అవుతూ అట్లా ఉంటాను. బట్ ఒక్కొక్కసారి ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక సినారియో కానీ ఏదైనా ఇమీడియట్ ఖర్చు కానీ ఒక పెద్ద ఖర్చు కానీ వచ్చినప్పుడు కమల్ హాసన్ టైప్లో పదా చూసుకుందాం అన్నట్టు తను కొంచెం రిటర్న్ ధైర్యంగా ఉంటుంది. సో మీరు ఏం చెప్తారు మీ హస్బెండ్ గురించి? లైక్ వాట్ ఈస్ దట్ ప్రౌడ్ మూమెంట్? వన్ థింగ్ ఐ రియల్లీ లైక్ అబౌట్ హిమ్ ఈస్, నేను మా సిస్టర్ ఇద్దరం ఆడపిల్లలు, మేము అమ్మ వాళ్ళని. నేను పెళ్ళికి ముందు ఒక్కసారి చెప్పా అమ్మ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడైనా మర్చిపోయినా సరే మీ అమ్మ వాళ్ళకి అన్ని కుదిరయ్యా చేసయ్యా చాలా బాగా సపోర్ట్ చేస్తాడు ఆ విషయంలో మాత్రం. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ డెఫినెట్లీ. కానీ మీ ఇంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది కదా, మెయిన్ క్యారెక్టర్. అదే దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు అసలు. నాకు చాలా ఇష్టం కూడా డాగ్స్ అంటే. సో మీ డాగ్ ను ఒకసారి చూపిస్తారా? పేరు కాఫీ అని ఎందుకు పెట్టారు అని? వీడు వచ్చినప్పుడు క్యాపచినోలో లాగా వైట్ అండ్ దట్ ఆ కలర్ లో ఉన్నాడు, లైటర్ అవుతాయి చూడంగానే అది అనిపించి సో కాఫీ అని పెట్టేసాం. అబ్బో కాఫీ హైఫై హైఫై, గుడ్ జాబ్. నేను ఒక ఫుడ్ ఐటమ్ చెప్తాను మీకు. ఆ ఫుడ్ ఐటమ్ కి తాలూకా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మూవీ రిలేటెడ్ ఆప్షన్స్. సో ఆ ఫుడ్ ఐటమ్ ని మీరు ఏ మూవీకి రిలేట్ చేస్తారు, ఎందుకు అనేది చిన్నగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి చాలు, ఓకేనా? సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పులిహార. సో క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీస్ లో నేను చెప్పే మూవీస్ లో ఎవరు మీకు బాగా పులిహార కలిపారా ఇందులో ఈ సినిమాలో అనిపించింది చెప్పండి. ఆప్షన్స్: కపుల్ ఫ్రెండ్లీ మూవీ, సింగిల్, అనగనగా ఒక రాజు, లిటిల్ హార్ట్స్, సైక్ సిద్ధార్థ్, ఖుషి, బేబీ. ఈ మూవీస్ లో కంప్లీట్ వెజ్ బిర్యానీలా పైసా వసూల్ సినిమా అనిపించిన మూవీ ఏంటి? బాహుబలి, పుష్ప, RRR, ఓజీ, కల్కి, అలా వైకుంఠపురంలో, F2, అఖండ, జై బాలయ్య. నాకు బాహుబలి చాలా ఇష్టం, అందరికీ నచ్చిన మూవీ అది. డెఫినెట్ గా వెజ్ బిర్యానీ ఏదైతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దద్దోజనం. దద్దోజనం అంటే మరి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండి మూవీకి, రిజల్ట్ మాత్రం దద్దోజనం అయిన సినిమా ఏమిటి ఈ లిస్ట్ లోంచి? రాజసాబ్, ఆచార్య, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం, ఆదిపురుష్, వరుడు, రాధేశ్యామ్, శక్తి. టు బి వెరీ ఫ్రాంక్ నేను ఆచార్య మీద చాలా ఎక్కువ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని బొబ్బట్లు లా తీయగుంది అనిపించే సినిమా ఏమిటి లిస్ట్ లో? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, మురారి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సామజ వరగమన, సన్ ఆఫ్ సత్యమూర్తి. నా పర్సనల్ గా నేను ఎక్కువ సార్లు చూస్తుంది మిథునం. లాస్ట్ క్వశ్చన్, అన్ఎక్స్పెక్టెడ్ గా బాగుంది అనిపించే ఐటమ్ పాన్. సో ట్రైలర్ చూసి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ చూసాక అరే బాగుందిగా ఈ సినిమా అనిపిస్తుంది మనకి. సో అలాంటి సినిమాల్లో హ్యాపీ డేస్, మ్యాడ్, సినిమా బండి, కేర్ ఆఫ్ కంచరపాలెం, విరూపాక్ష. బిఫోర్ వి క్లోజ్ ఏంటంటే ఇంకొక చిన్న సెగ్మెంట్ ఉంది రిలేటెడ్ టు మూవీస్. సో చిన్న క్వశ్చన్, మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి ఇప్పటిదాకా చూసిన వాటిలో? ఇందాక మిథునం చెప్పారు, బట్ అది కాకుండా ఇంకేమైనా ఫేవరెట్ మూవీ ఉందా, ఎందుకు? రైట్ నో ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడు చూసే సినిమా ఏదైనా ఉంది అంటే పుష్ప 2 అండి. అంటే అన్నం తింటున్నా, భోజనం చేస్తున్నా, అంట్లు కడుగుతున్నా, అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. పుష్ప 2 అంటే అంత వైలెంట్ మూవీ చూస్తూ మీరు ప్రశాంతంగా భోజనం చేస్తారనమాట. గేమ్ పేరు స్పర్శ ది టచ్ అనమాట. సో ఈ మిస్టరీ బాక్స్ వెనక మేము కొన్ని వెజిటేబుల్స్ అవి పెట్టాము, అవి ఏంటో టచ్ తో గెస్ట్ చేసి చెప్పాలి. ఓకే హారిక, ఇందులో మేము 3 items పెట్టాము, ఒక్కొక్కటి ఏంటో చెప్పండి మాకు. ఇది దోసకాయ, చెప్పండి. ఇది మామిడికాయ, ఇది బీట్రూట్, ఇది నిమ్మకాయ. ఏది నిమ్మకాయ? ఇది. మరి ఇది చూస్తున్నా జామకాయ. జామకాయ ఏ ఊర్లో ఆ సైజ్ లో ఉంటుందండి? మా ఊర్లో ఉందండి. మీరు సక్సెస్ఫుల్ గా 3 rounds లో ఒకటే రౌండ్ గెలిచారు, 2 rounds ఓడిపోయారు. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఇది సిలాంట్రో. అబ్బో. అండ్ మేబీ పార్స్లీ, క్యూకంబర్.
ఏమండి ఇందాక పక్కన కూర్చొని చూసాక కూడా ఇంత టైం తీసుకుంటున్నారంటే సాహసం అనే చెప్పాలి. ఇది ఫర్ షూర్ దోసకాయ ఆహా. అబ్బో అండ్ ఇది మ్యాంగో. లాస్ట్ అండి, ఇంకా లాస్ట్ ఏమండి ఇవే ఏమైనా తీసుకురండి అంటే అసలు ఏ రకంగా అవి రెండు ఒకలా ఉన్నాయండి. అసలు మా క్యాండిడేట్ ఇక్కడ మా టీం మెంబర్ ఇది చట్నీ చేసుకుంటాం అదేంటి పుట్నాలు పుట్నాలు. అండ్ ఇది రౌండ్ మినపప్పు. మొత్తానికైతే లాగిచ్చారు గేమ్ని. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ మీ ఆయన నెగ్గారు. బట్ గుడ్, ఆయన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కాకపోతే గిఫ్ట్ ఏం లేదు, కానీ మాకు ఒక గెస్ట్ అప్రిసియేషన్ పార్ట్నర్ ఉన్నారు. మా ప్రతి ఎపిసోడ్ని మమ్మల్ని ఇలా ఇంటికి పిలిచిన వాళ్ళందరికీ కూడా మాకు శ్రీ ఆనంద భవన్ సన్నీవేల్ వాళ్ళు ఈ గిఫ్ట్ హ్యాంపర్ని స్పాన్సర్ చేస్తున్నారు. మీకు దాంతోపాటు మీకు ఒక 10% డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. సో ఎంజాయ్ చేయండి. చాలా స్వీట్స్ స్నాక్స్ ఉన్నాయి. సున్నుండి అదిరిపోయింది. అంటే నేను తిని పెట్టలేదు సుమా, నాకు వేరే ప్యాక్ ఉంది అదనమాట. ఎంజాయ్ చేయండి. హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ హోమ్. వీళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మా తెలుగింటిలో బాతాకాని షోని. ఎపిసోడ్ 2 కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ 1 ఇక్కడ టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే చాలామంది ఇంకా సబ్మిషన్స్ ఉన్నాయి మాకు. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్టోరీస్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఈ వీడియోని కనుక ఎంజాయ్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఏం నచ్చాయి ఇందులో అనేవి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్. బాయ్. బాయ్.